హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు స్పెషల్ వచ్చేసి అమ్మమ్మ స్టైల్లో మేము ఏం చేస్తున్నామో చూడండి. పాతకాలం నాటి వంట ఇది, ఓకేనా? మీరు కూడా చేసుకోండి చూసి. ఇది ఏంటి అంటే చింత చిగురు. ఈ చింత చిగురు పప్పు చేస్తున్నాము. ముందుగా కందిపప్పు ఉంటుంది కదా, ఆ పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పసుపు నూనె వేసుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి చూసేద్దాం. ఉడికిన పప్పు ఉంది కదా, ఆ పప్పులో ఈ చింత చిగురుని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా చింత చిగురుని వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇట్లా మిక్సీ వేసుకోవాలన్నీ. ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, స్టవ్ ఆన్ చేయొద్దు. ఇగో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇగో ఇంత పలసగా ఉండాలి పప్పు, ఎక్కువ చిక్కగా కూడా ఉండొద్దు, కొంచెము లూజే ఉండాలి, చారు లెక్క. సరిగా ఈ పప్పు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె అయితే వేసుకోవాలి. ఇంకా జీలకర్ర వేసుకోవాలి. వచ్చేసి ఆవాలు, వచ్చేసి ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని మధ్యలోకి తురుముకొని ఆ ఎండుమిర్చిని పోపులో వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకు. వచ్చేసి పోపు అయింది కదా, ఈ పోపుని మనం పప్పులో వేసుకోవాలి. ఇంకా మరిగించుకోవాలా? ఇంకా టైం పడుతుందా? ఇంకా టైం పడుతుందా? అది ఉడకలే కదా కొంచెం. చింత చిగురు ఉడికేంత వరకు ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సరిగా ఇగో పప్పు, చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ స్టైల్లో ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి, ఓకేనా? లైక్ చేసుకోండి, షేర్ చేయండి. చింత చిగురు పప్పు అగ్గా మా అమ్మమ్మ చెప్తుంది, చేసుకోండి, చేసుకోండి, ఓకేనా? బాయ్ చెప్పు. బాయ్.